బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో పెద్దలు సూగూరి దుర్గయ్య అన్న, బైరు శేఖర్ గారు, ఐలెంకన్న, బోయ గోపి, అంబల నారాయణ, ఎలికంటి విజయ్, బడే సాబ్, మా సీనియర్ నాయకులందరూ ఈరోజు మీడియా సమావేశము, పత్రికా సమావేశం ఎందుకు జరుపుతున్నామంటే రేపే జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ కూడా బీసీలకు జనరల్ స్థానాల్లో నిలబడ్డ బీసీలను అందరినీ కూడా గెలిపియాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా పిలిపిస్తున్నాం. ఎప్పుడైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా అని మాట తప్పి 17%కే పరిమితం చేసిర్రు ఇక్కడ తెలంగాణలో, మరియు పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా 235 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా ఇండియా కూటమి ఎటువంటి చర్చ జరపడం లేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలనేమో ఏం చెప్పిండు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. మేనిఫెస్టోలోనేమో ఇక్కడ కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్యతో చెప్పించారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఈ విధంగా బీసీలను అవమానపరిచి మొదలు సామాజిక న్యాయం అన్నారు, ప్రజాపాలన అన్నారు. అటువంటిది కనుచూపు మేరకు కూడా కనబడడం లేదు. అందుకే మీ ద్వారా మా బీసీ సోదరులందరినీ కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన బీసీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళను గెలిపించాలని మీ ద్వారా మళ్ళా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వేడుకుంటున్నాము. ఎందుకంటే మన ఐకమత్యం ఏందో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ తెలవాలి. అందుగురించే ఈ సమావేశం. ఇంకో విషయం ఏంటంటే చెప్పేటప్పుడేమో చెప్తున్నారు బీజేపీ పార్టీ, అసెంబ్లీ వరకు వస్తేనేమో మద్దతు తెలుపుతున్నారు. అక్కడ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా దుర్మార్గంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైండు. తెలంగాణ తేవడానికేమో పోరాటం చేసిండు, కానీ బీసీల హక్కుల గురించి మాత్రము ఫామ్ హౌస్ వదిలి రావడం లేదు. ఆయన రావాలే, బీసీల పెద్దన్నగా పోరాటం చేయాలని ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేము ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము అన్ని విధాల. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ ఈ విధంగా ఫామ్ హౌస్కు పరిమితం కావడము ఎంత దుర్మార్గమైన చర్య. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రభుత్వం రాకముందుకు ఒక మాట, వచ్చినాక బీసీలను నిండా ముంచింది. ముందు మండల పరిషత్ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. వాటిలో కూడా మన బీసీలందరికీ ఏ విధంగా ద్రోహం చేస్తారో ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని బాగా అందరినీ ఆలోచింపజేస్తుంది. అందుకే మీ ద్వారా ఈ డిమాండ్లందరూ మన రాష్ట్రంలో బీసీల ఐకమత్యం ఉండాలి. మొన్ననే చూసిర్రు కదా, ఒక బీసీ సోదరుడు సాయి ఈశ్వర చారి గారు ఏ విధంగా దుర్మరణము చెందిండో మీ అందరికీ తెలుసు. అట్లా బీసీ సోదరులు ఎవరు చావకుండా మనము నిలిచి పోరాటం చేయాలి, బరిగేసి పోరాటం చేయాలి. అంతేగాని చనిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనందరం ఐకమత్యంగా ఉండి సామాజిక న్యాయము మనం, ఎందుకంటే మనమే 90% ఉన్నాం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలము మన రాజకీయ పోరాటం చేయాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగము రాసి మనకి ఇచ్చిండు. దాన్ని మనం అమలు చేసే విధంగా ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలి. మనము రాజ్యాధికారం సాధించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టడము, దాన్ని కూడా మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. మన దగ్గర మా నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాకల ఐలమ్మ ఉంది, దొడ్డి కొమరయ్య ఉండు, సర్దార్ సర్వాయి పాపన్న ఉండు. వాళ్ళ విగ్రహాలు పెట్టనీకేమో
డిలే చేస్తారు. కానీ ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టడానికేమో ఎంబడే పోటీవాడి పెట్టిస్తున్నారు. అసలు మాకు అర్థమైతలేదు ఈ బహుజనులందరికీ కూడా. ఈ ఎక్కడి నుంచో తెచ్చి ఈడబెట్టియడము, వీళ్ళందరి ఆంధ్రోళ్ళ విగ్రహాలకి ఇంకా తావులేదు తెలంగాణలో. అందుకని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారేమో రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఇంత టైం ఇస్తున్నాడు, కానీ బీసీల గురించి చెప్పేటప్పుడేమో చెప్తున్నాడు, మేనిఫెస్టోల వరకే పరిమితం చేస్తున్నాడు. అవన్నీ వదిలి మా బీసీల సమస్య పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు.